ఆంధ్ర వార్డులుగా పేరు పొందిన భీమవరంకు జిల్లా కేంద్రంగా ప్రమోషన్ వచ్చింది. బుడా భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా ఛాన్స్ కొట్టేసింది. కార్పొరేషన్ స్థాయికి వెళ్లే అర్హత ఉంది, కానీ ఉన్న మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు నిర్వహించుకునే దిక్కు లేకుండా పోయింది. ఏకంగా 8 ఏళ్లుగా ఇక్కడ మున్సిపల్ ఎన్నికల సందడే లేదు. పోనీ ఈ పట్టణానికి నాయకులు లేరా అంటే ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్ గా పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసిన వారే ఈ రోజు కేంద్ర మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా, శాసన మండలి చైర్మన్ గా, జిల్లా పార్టీలకు అధ్యక్షులుగా ఉన్నత పదవులను ఏలుతూ ఉన్నారు. ఇంతమంది మహామహులు పుట్టిన భీమవరంలో 8 ఏళ్ల ఎన్నికల గ్రహణాన్ని విడిపించే నాథుడే లేడా? గ్రామాల విలీనం, కోర్టు స్టేల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? కౌన్సిల్ లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు కోట్ల రూపాయలు ఎలా గోదావరి పాలయ్యాయి? ఇప్పుడు రాబోయే 16వ ఆర్థిక సంఘం నిధులకు కూడా గండి పడబోతోందా? స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు చేస్తున్న ప్రయత్నం ఏంటి? కౌన్సిలర్ పీఠాలపై కన్నేసిన ద్వితీయ శ్రేణి నాయకుల ఆశలు ఆవిరవ్వాల్సిందేనా? రాష్ట్రమంతా మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న భీమవరంలో ఈసారి కూడా నో ఎలక్షన్ సెంటిమెంట్ రిపీట్ కాబోతోందా? భీమవరానికి పట్టిన శాపం ఏంటి? ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. గత 8 ఏళ్లుగా కూడా పాలకవర్గం లేక భీమవరం పురపాలకలో ఎటువంటి సమస్యలు తిష్టవేశాయి. కనీసం కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించాలని కూడా ఇక్కడ నాయకులు ఎందుకు పట్టించుకోవడం లేదు? మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్లో మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న తరుణంలో ఇప్పుడైనా భీమవరం మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు వెళ్తారా? ఏదైతే 4 గ్రామాలకు సంబంధించి ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి సమస్యకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు విడదీసేందుకు ఇక్కడి ప్రజాప్రతినిధులు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎలాంటి సమాధానం చెప్తున్నారు? అసలు భీమవరానికి మున్సిపల్ ఎన్నికలు జరక్క ఎన్ని కోట్ల రూపాయల కేంద్ర రాష్ట్ర నిధులు వెనక్కి వెళ్లిపోయాయి అనేది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. భీమవరంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయా లేదా? అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ ప్రజా సంఘాల నాయకులు కూడా ఉన్నారు. ప్రస్తుతం భీమవరం మున్సిపాలిటీ చెందినటువంటి నాయకులు చెప్పండి, ఏంటి అసలు 8 ఏళ్ళు అయిపోయింది ఎన్నికలు, ఏమేమి ఆగిపోయినాయి అభివృద్ధి పనులు? మున్సిపల్ పాలకవర్గం లేకపోయినా కూడా ఇక్కడ జరిగిపోతుంది అభివృద్ధి, బాగానే ఉందా? అభివృద్ధి అయితే ఇప్పుడు చూసుకుంటే శూన్యం. ఎందుకంటే పాలకపక్షం లేనప్పుడు అధికారులు ఇష్టారాజ్యం, వాళ్ళు పెట్టిందే సంతకం, వాళ్ళు వేసిందే బాని అన్నట్టు ఉంటుంది తప్ప ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఈ 8 సంవత్సరాల్లో భీమవరం అభివృద్ధి అనేది శూన్యం, అది ప్రజలందరికీ కనపడుతుంది. 2 ప్రభుత్వాలు మారినాయి. అలాగే మనకేం చెప్పారంటే డంపింగ్ యార్డ్ మెయిన్ సమస్య మా భీమవరానికి, అది చాలా పెద్ద సమస్య భీమవరంలో. ఇప్పుడు ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు కూడా డంపింగ్ యార్డ్ అయిపోతుందని చెప్పి అన్నారు. ఇప్పటికీ దాని మీద ఇక్కడ పాలకవర్గం లేకపోవడం వల్ల అధికారుల నిర్లక్ష్య లోపం స్పష్టంగా కనపడుతుంది. తర్వాత మన కేంద్రం ఇచ్చే ఆర్థిక నిధులు చూసుకుంటే 2 సంవత్సరాల నుంచి 20 కోట్లు, అంటే సంవత్సరానికి 10 కోట్లు, అంటే ప్రతి 6 నెలలకు 5 కోట్లు. అలాగే 20 కోట్లు డెవలప్మెంట్ అంటే భీమవరం ఎంత కుంటుపడిపోయింది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే భీమవరం అనే పేరు చెప్తే పశ్చిమ గోదావరి జిల్లానే కాదు, భారతదేశంలో కూడా ఒక పేరు మారిపోయే అటువంటి నియోజకవర్గం భీమవరం. కానీ పేరు చూస్తే పెద్ద గొప్ప అనే పని చూస్తే అన్నట్టుగా చాలా కుంటుపడిపోయింది ఇది. ఎందుకంటే మరి అధికారుల నిర్లక్ష్యము, రాజకీయ నాయకులు చేసే పొరపాటు మాకు అర్థం కావట్లే. భీమవరం ఇప్పుడు అదే మున్సిపాలిటీ జరిగితే 39 మంది కౌన్సిలర్లు వస్తే వాళ్ళ తీర్మానం జరుగుతుంది, దానివల్ల అభివృద్ధి చెందుతుంది. ఎవరి వార్డులో వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి చూసుకుంటాం. కాబట్టి ఇప్పటికైనా మా భీమవరంలో ఎలక్షన్ వచ్చి, మున్సిపాలిటీ వచ్చి మా భీమవరం మేము అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఎంతగానో ఆకర్షిస్తున్నాం. గతంలో కూడా మొన్న ఇటీవల మున్సిపల్ అధికారులందరి ముందు కూడా ఎమ్మెల్యే అంజిబాబు ఒక వ్యాఖ్యలు చేశారు. భీమవరం మున్సిపాలిటీలో అవినీతి పెరిగిపోయింది, దీని మీద అసలు మొత్తం ఎవరు ఉన్నా సరే వాళ్ళంతా చూస్తారనే టైప్లో కూడా ఆయన మాట్లాడారు. ఆ తర్వాత వారి మీద విచారణ జరిగిందా? ఇప్పుడు దాకా అవినీతి చేసిన వాళ్ళు ఎవరు బయట పెట్టారా? ఆయనే రాజు, ఆయనే మంత్రి, అంతా జరిగేదే ఆయన కనుసైగల్లో. ఇప్పుడు ఎమ్మెల్యే గారి కనుసైగల్లో లేకుండా మున్సిపాలిటీ వ్యవస్థ నడుస్తుందా? అది నడుస్తుంది అంటే ఎవరు కూడా నమ్మరు. అదొక హాస్యాస్పదంగా ఆయన ఏదంటే ఏదో జనాలకి ఏదో ఒక తప్పు గైడెన్స్ ఇవ్వడం కోసం ఆ రోజు ఆయన చేసిన వ్యాఖ్యలే తప్ప అంతా కూడా ఆయనకి తెలియకుండా జరగదు. ఎందుకంటే రీసెంట్గా చూస్తే మన భీమవరంలో ప్రకాశం చౌక్లో కొత్తగా 2 విగ్రహాలు పెట్టారు. ఒకటి ఎన్టీఆర్ గారిది, ఒకటేమో టంగుటూరి ప్రకాశం పంతులు గారిది. మరి దానికి మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారా? ఇవ్వలే. కానీ మరి పర్మిషన్ ఎవరు ఇచ్చారు?
అంటే అవినీతి ఇద్దరు కూడా ఆయన ఈయన కలిపి చేసుకునేదే తప్ప ఇద్దరు సగసగం పంచుకుంటున్నారేమో అని భీమవరం నియోజకవర్గంలో అందరూ కూడా కోడేకి వస్తుంది ఆ విషయం. మీరు చెప్పండి ఏంటి సార్, భీమవరంలో 39 వార్డులు ఉన్నాయంట, పాలక వర్గం 8 ఏళ్ళ నుంచి లేదు, మరి వార్డుల్లో పరిపాలన ఎలా ఉంది, ప్రజలు పడుతున్నటువంటి సమస్యలు ఎలా ఉంది? ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు వైకుంఠరావు, పట్టణ పౌర సమైక్య జిల్లా కన్వీనరు. ప్రధానంగా 39 వార్డుల్లో కూడా అన్ని వార్డుల్లో కూడా సమస్యలతో నిండి ఉన్నది. దానికి ప్రధాన కారణం దానికి సంబంధించిన ఏదైతే కౌన్సిలర్ అంటే మున్సిపల్ ఎన్నికలు జరగని కారణంగా ఇప్పుడు ఎక్కడ సమస్యలు అక్కడే విలయతాండం చేస్తుంది. ఎందుచేతనంటే ఏదైనా వార్డులో ఎన్నికలు జరిగితే ఆ వార్డు ప్రజలు నాకు ఈ సమస్య ఉంది, లేకపోతే డ్రైనేజ్ సమస్య ఉంది, లేకపోతే ఇక్కడ మంచినీటి సమస్య ఉందని ఆ కౌన్సిలర్తో చెప్పుకొని అక్కడ సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈ 8 సంవత్సరాలు బట్టి బోర్డు ఈ కౌన్సిలర్ ఎన్నికలు జరగని కారణంగా ఎక్కడ సమస్యలు అక్కడ విలయతాండం చేస్తున్నాయి. చెప్పుకోవడానికి కూడా వెళ్ళినా కనీసం వినే నాదులు కూడా లేకుండా పోయారు. ఇప్పుడు ఈ రోజున భీమవరం పట్టణం జిల్లా అంటే ఇప్పుడు అన్ని ఇప్పుడు వ్యాపార రంగం కానీ వాణిజ్య రంగం కానీ వ్యాపార రంగం కానీ విద్యారంగం కానీ అనేక రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి భీమవరం పట్టణం. ఈ భీమవరం పట్టణంలో మేము అభివృద్ధి జరుగుతూ ఉంది అని గొప్పలు చెప్పుకున్నటువంటి పాలక వర్గాలు అభివృద్ధిలో శూన్యం. ఇప్పటికే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ ఎన్నికలు జరగని కారణంగా ఎక్కడ సమస్యలు అక్కడ విలయతాండం చేస్తుంది. ఇందాక మన సోదరుడు చెప్పినట్టుగా ఈ భీమవరం పట్టి పీడిస్తున్నటువంటి సమస్య డంపింగ్ యార్డు. పాలకులు మారుతున్నారు కానీ సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు. వెంటనే మేము అధికారంలో రాగానే మేము డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం చేస్తున్నారు కానీ అది పరిష్కారం జరగలేదు. డంపింగ్ యార్డ్ దగ్గరికి 2019 ఎన్నికల ముందు కూడా పవన్ కళ్యాణ్ వచ్చి ఆ చెత్తలో తిరిగి సెల్ఫీ దిగి మోడీకి కూడా పెడుతున్నాం, దీని అంతా పరిశుభ్రం చేస్తున్నారు. ఓవైపు కేంద్రం ఏమో స్వచ్ఛ భారత్ అంటుంది. మరి ఏంటి జరిగి డంపింగ్ యార్డ్ ఉందా అక్కడ లేదా? డంపింగ్ యార్డ్ అనేది అక్కడ ప్రత్యేకంగా అక్కడ లేదు. ఏదైతే నివాస ప్రాంతాల మధ్యలో ఉన్నటువంటి మురికాల గట్టున ఈ చెత్తంతా తీసుకెళ్లి అక్కడ వేసిన వలన అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా అనారోగ్యాలు గురవుతున్నారు. ఎందుకంటే వేసిన చెత్తను తగలబెడుతున్నారు. ఆ తగలబెట్టిన వల్ల పొగంతా కూడా ఇళ్లలోకి వెళ్ళి అక్కడ అన్న వాళ్ళందరూ కూడా అనారోగ్యానికి గురవుతున్నారు, క్యాన్సర్ బారిన పడుతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ఆచరణలో లేదు, పాలకులు చెప్పింది కూడా ఇప్పటివరకు సాధ్యపడలేదు. నిజంగా వీళ్ళు తలుచుకుంటే డంపింగ్ యార్డ్ సమస్య వెంటనే పరిష్కారం చేయొచ్చు కానీ మాటలకి చేతలకి పొంతన ఉండట్లేదు. ఎప్పటికైనా డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరించాలని చెప్పేసి, అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో కూడా సరైన సిబ్బంది లేక ఎవరైతే పేదలు వెళ్తుంటే మెడిసిన్స్ కూడా సరైన లేకపోవడం, దానికి సంబంధించిన పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల అక్కడ వైద్యం కూడా సరిగ్గా జరగకపోవడం కూడా జరుగుతుంది. ఎప్పటికైతే ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం వెంటనే ఎప్పటికైనా మన ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ మనకి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ఈ ముగ్గురు కూడా ఉన్నారు. మొత్తం ఈ భీమవరం పట్టణంలో హ్యామేమీ లాంటి వాళ్ళు ఉన్నారు కానీ అక్కడ అభివృద్ధి విషయంలో శూన్యం కనబడుతుంది. ఎప్పటికైనా మున్సిపల్ ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని చెప్పేసి. మున్సిపల్ ఎన్నికలు వస్తే కుప్పలు అభ్యర్థుల కింద పోటీ చేసేందుకు వస్తారు. మరి ఏంటి 9 ఏళ్లలో 8 ఏళ్లలో ఎలక్షన్లు జరగలేదు కదా, మరి వారు ప్రజా సమస్యలు ప్రశ్నించడం కోసమైనా వచ్చారా ఎప్పుడన్నా? ఇప్పుడు ఉన్నట్టు పాలకులు ఎవరు కూడా ప్రజా సమస్యలు తీసుకుని పనిచేసేవాళ్ళు ఎవరు కూడా రాలేదు. ఇప్పుడు పోనీ ప్రతిపక్షంగా ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తాం అనుకున్నటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా ముందుకు వచ్చి మేము ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కానీ అధికారుల దృష్టి తీసుకురావడం కానీ పాలకుల దృష్టి తీసుకురావడం కానీ జరగట్లేదు. ఇది ఏంటంటే ఎన్నికలప్పుడు మేము గెలవాలి, గెలిచిన తర్వాత దాని తగ్గ ఫలితాన్ని మేము ఆశించాలి, నిజమైన పేదలకు సహాయం చేద్దాం, పేదల యొక్క సమస్యలు పరిష్కరిద్దాం అనే ఆశ మట్టుగా ఎవరు రావట్లేదు. ఈ మున్సిపాలిటీలో నేను కూడా మెంబర్గా ఉండి దీన్ని యొక్క ఫలితాన్ని అనిపించాలని చెప్పేసి కూడా ఆ ఉద్దేశం కూడా ఉన్నటువంటి వాళ్ళు పాలకులు ఉన్నారు. మీరు చెప్పండి ఏంటి అసలు రాజకీయ నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించడం కోసమే మున్సిపల్ ఎన్నికల 8 ఏళ్ళ నుంచి లేవు ఇక్కడ, మరి ఏంటి రాజకీయ నిరుద్యోగులు ఏమైపోయారు, ప్రజా సమస్యల మీద వారు ఎలాంటి దృష్టి పెట్టి? ఇంతమంది మంత్రులు, శాసనమండలి చైర్మన్లు, డిప్యూటీ స్పీకర్లు, అట్లాగే అసెంబ్లీ స్థాయిలో ఒక చైర్మన్లు ఉన్న ఈ ప్రాంతంలో కనీసం ఎన్నికలు జరపడం కోసం మనందరం ఐక్యంగా కూర్చొని మాట్లాడుకుందాం, ప్రజల్ని ఐక్యం చేసి మన
పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం అనేటువంటి ఒక్క నాయకుడు కూడా ఇక్కడ లేడు. 2 జిల్లా కేంద్రం అయింది. జిల్లా కేంద్రం అయిన తర్వాత భీమవరం పట్టణానికి మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు జిల్లా కేంద్రం అయిన తర్వాత. కానీ అది కూడా ఎక్కడ లేదు. ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడ ఉంది. ఇంకా చెప్పాలంటే ఇదే పట్టణంలో దళితపేటలు ఉన్నాయి. ఎక్కడ కూడా శ్మశాన వాటికలు లేవు, ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఎక్కడ కూడా త్రాగునీరు సమస్య. ఉదాహరణకి ఆ అరుంధతిపేట 2వ వార్డులో అక్కడ చిన్నపాటి అపార్ట్మెంట్ల రూపంలో కట్టారు. ఆ అపార్ట్మెంట్లో ఈ రోజుకి మీరు వెళ్ళి చూడండి, చెత్త కుప్పల్లో ఆ అపార్ట్మెంట్ తయారైపోయిన పరిస్థితి ఈ రోజుకి అక్కడ కనిపిస్తూ ఉంది. అంటే అభివృద్ధి పేరుతో భీమవరం పట్టణంలో భీమవరం పట్టణానికి ఆ మూల స్వాగతం బోర్డులు, ఈ మూల స్వాగతం బోర్డులు చాలా అభివృద్ధి కోణంలో కనిపిస్తాయి. వాటర్ ఫౌంటైన్లు, కానీ వాటర్ ఫౌంటైన్లు కనిపిస్తున్నాయి, కానీ త్రాగునీరు ఇక్కడ లేదు. ఇది భీమవరం పట్టణంలో చూసుకోవాల్సింది. ఈ 8 ఏళ్ల కాలంలో ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి గత ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారైనా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారైనా ప్రతి వార్డుకు వచ్చి మీరు ఎంత ఖర్చు పెట్టారు మీరు లెక్కలు తీయండి. మున్సిపల్ కమిషనర్ గారు ఏ ప్రాతిపదికన మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఏ ప్రజల్ని మీరు ఎంతలా అభివృద్ధి చేస్తారో మీరు లెక్కలు తీయండి. ఎక్కడా లేదు. మనం చూస్తే డంపింగ్ యార్డ్ సమస్య అట్లాగే ఉంది, త్రాగునీరు సమస్య అట్లాగే ఉంది, టిట్కో ఇల్లు సమస్య అట్లాగే ఉంది. ఎక్కడ కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. మరోవైపు కొన్ని చోట్ల పట్టాలు ఇచ్చారు ఈ పట్టణంలో ఉన్న పేదలకి. ఆ పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు చూపించరా. ఆ కాగితాలతో ఏం చేసుకుంటారు. కానీ ఈ రోజుకి ఆ సమస్యలు కొన్ని మాకు పట్టాలు ఇచ్చారు సార్, మాకు స్థలాలు చూపించలేదు అని వెళ్ళి ఎవరిని అడగాలి. ఒక మున్సిపల్ కమిషనర్ తప్ప చైర్మన్ లేడు, ఆ వార్డులో కౌన్సిలర్ లేడు. మరి ఒక బాడీ లేకుండా, ప్రజాప్రతినిధులు బాడీ లేకుండా లోకల్గా స్థానిక సంస్థల్లో ఎవరికి చెప్పుకోవాలా? అధికారుల దగ్గరికి రావాలా. ఈరోజు అధికారుల దగ్గరికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం, అధికారి ఖాళీ లేరు. మున్సిపల్ కమిషనర్ గారు మరో మున్సిపల్ కమిషనర్ గారితో మీటింగ్లో ఉన్నారు. మరి ఇంకెప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకునేది? ఒక చైర్మన్ వస్తేనే అభివృద్ధి కనిపిస్తుంది, వార్డుల్లో ఒక కౌన్సిలర్ వస్తేనే అభివృద్ధి కనిపిస్తుంది. కానీ ఇవేవి మీరు జరపకుండా, ఎన్నికలు జరపకుండా అభివృద్ధి అంటే ఇది కేవలం ప్రజలను పక్కదారి పట్టించడం, ప్రభుత్వాలకి తప్పుడు నివేదికలు ఇవ్వడం తప్ప మరొకటి కాదని మేము అడుగుతా ఉన్నాం. 8 ఏళ్ళ నుంచి అడుగుతా ఉన్నాం. మీకు ఉన్న చిన్న చిన్న సమస్యలు, చాలా చోట్ల ఉన్న సమస్యలన్నీ కూడా పెద్ద పెద్ద సమస్యలు కూడా పరిష్కారం అయినాయి. కానీ భీమవరం పట్టణంలో మాత్రం అక్కడ ఉన్న గ్రామాల విలీన సమస్య అనేది ఈ రోజుకి ఎక్కడ కూడా పూర్తి కావట్లా. ఎందుకు పూర్తి కావట్లేదు అనేది ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే నాయకులైనా మేము ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి ప్రజాప్రతినిధి రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు జరపడానికి ముందుకు రావాలి. 2, ఆ ఎన్నికలు జరపడానికి ఉన్నటువంటి అవరోధాలన్నింటినీ దాన్ని మొత్తం పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులది, అధికార పార్టీది, జిల్లా అధికారులది. అది వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. తక్షణం ఎన్నికలు జరిపి తీరాలని చెప్పేసి ప్రజలుగా మేము భావిస్తా ఉన్నాం. ఒకవేళ ఈసారి కూడా ఎన్నికలు జరగకపోతే అధికార పార్టీ వైఫల్యం అయి ఉండొచ్చు, ఈ రాజకీయ నిరుద్యోగులు ఉన్న పొలిటికల్ నాయకుల వైఫల్యం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. పెద్ద పెద్ద కేంద్ర మంత్రి దగ్గర నుంచి డిప్యూటీ స్పీకర్ వరకు, శాసనమండలి చైర్మన్, రాజ్యసభ ఎంపీ వీళ్ళందరూ ఉన్నటువంటి ఏరియా ఇప్పుడు ఈ 2026-27 క్రమంలో ఎన్నికలు జరగకపోతే సిగ్గుపడాల్సింది ప్రజలు కాదు, మేము కాదు. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నత పదవుల్లో ఉన్నవారే సిగ్గుపడాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఎన్నో ఎన్నికలు చూస్తుంటారు, ఎంతో పార్టీలు చూస్తుంటారు. ఏంటి సార్ ఈ రోజు భీమవరంలో ఉన్న పరిస్థితులు ఏంటి? భీమవరంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు మన వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు మెయిన్ మున్సిపల్ ఎన్నికలు ఇంతకు వాయిదా వేయాలి, ఇంతకు జరగపోవాలి. ప్రజలు ఇప్పుడు ఈ రోజు కూడా అడుగుతున్నారు. అది ముందు ఎన్నికలు పెట్టాలి. ఎన్నికలు పెడితేనే వార్డు సమస్య కానీ, గ్రామ సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ, తాగునీటి సమస్య కానీ, గ్రామంలో ఉన్న సమస్యలు, అనేక సమస్యలు ఇవాళ కుంటిపడిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా పరిష్కారం అవ్వాలంటే ముందు ఎన్నికలు జరపాలి. అది మా డిమాండ్. ప్రధానంగా కూడా 4 గ్రామాల విలీన సమస్య భీమవరం పట్టణంలో లక్షలాది మంది ప్రజలకు సమస్యగా మారిందనేది ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు చెప్తున్నటువంటి వాస్తవాల ఆధారం కూడా అర్థమవుతుంది. అయితే దీని మీద ప్రజాప్రతినిధులు ఎందుకు దృష్టి పెట్టడం లేదు? నియోజకవర్గ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు నేతలందరూ కూడా ఇదే పట్టణంలో ఉన్నారు. మరి ఇక్కడ భీమవరంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికైనా వారు చొరవ చూపించాలి. ఇక్కడ ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించి ఇక్కడ భీమవరం మున్సిపాలిటీ ప్రజలకు మోక్షం కల్పించాలి. కౌన్సిల్ ఉంటే తమ సమస్యలు చెప్పుకోవడానికి ఉంటుంది, కానీ ఆ కౌన్సిలే 8 సంవత్సరాలుగా లేకపోతే తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి అనేది కూడా ఈరోజు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారైనా భీమవరం ఎన్నికలు జరపాల్సిందే అంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైపు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయంటూ కూడా అటు నాయకులు కానీ, ప్రజలు కానీ, రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్న తరుణంలో భీమవరంలో మాత్రం ఎన్నికలు జరిగే ప్రసక్తి కనిపించట్లేదు. అసలు వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? భీమవరంలో ఎన్నికలు ఎందుకు జరగట్లేదు? ప్రస్తుతం మనతో మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, రామచంద్ర రెడ్డి గారు. సరే ఏంటి సార్, భీమవరంలో 8 ఏళ్ళు అయిపోయింది మున్సిపల్ ఎన్నికలు అయిపోయి, అసలు ఏ కారణంతో ఆగిపోయినాయి?
అంటే 2019కి ముందు మనకు ఇక్కడ కౌన్సిల్ ఉందండి. తర్వాత మన చుట్టుపక్కల ఉన్నటువంటి 4 గ్రామాలైనటువంటి తాడేరు, తర్వాత కోవాడ అన్నవరం, చిన్నమీరం, రాయలం ఈ 4 గ్రామాలను మన యొక్క మున్సిపాలిటీలో కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. బట్ దాని మీద యొక్క తాడేరు, తర్వాత చిన్నమీరం, రాయలం సంబంధించినటువంటి అక్కడ ప్రజలు కోర్టులో కేసు వేయడం వల్ల స్టే వచ్చేసి ప్రస్తుతం దానివల్ల మన మెర్జింగ్ అనేది ఆగిపోయింది. దానివల్ల సర్వీసెస్ మనం అక్కడ ఇవ్వట్లేదు, అక్కడ నుంచి మనం ట్యాక్సెస్ కూడా ఏం వసూలు చేయడం లేదు. అలాగే ఆ గ్రామాలకు సంబంధించిన పరిపాలన వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడ మన అర్బన్ వరకు వచ్చేసరికి మనకు 39 వార్డుల పరిపాలన మాత్రమే మనం ఇక్కడ జరుగుతూ ఉంది. అందువల్ల అవి కలపకపోవడం వల్ల యథాస్థితిగా మనకు ఓన్లీ 39 వార్డులతో 41 సచివాలయాలతో మన పరిపాలన జరుగుతుంది. గ్రామాలు మా మున్సిపాలిటీలో విలీనం చేయొద్దు అనడానికి ప్రధాన కారణాలు ఏమి? కొంచెం దానివల్ల వాళ్ళ అభివృద్ధి జరుగుతుందని కూడా అందరూ చెప్తుంటారు. దానివల్ల మైనస్ ఏమి? అంటే అది వాళ్ళ రీజన్స్ అనేది మనం చెప్పలేమండి. అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులు వేసిన కేసులు. కానీ పట్టణం పూర్తిగా అభివృద్ధి చెందాలంటే అవి కూడా కలిపితే మంది కార్పొరేషన్ స్థాయిలో పెద్దగా అభివృద్ధి జరగడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఆ కోర్టు కేసు అది స్టే వెకేట్ చేయడం కానీ లేదా అక్కడ వేసినటువంటి ఆ కేసులు విత్డ్రా చేసుకోవడం కానీ జరిగితే మనకి ఎలక్షన్లు జరగడానికి కూడా సులభంగా ఉంటుంది. భీమవరం మున్సిపాలిటీలో 39 వార్డులు ఉన్నాయి. మొత్తం ఎంతమంది ప్రజలు ఉన్నారు? ఇక్కడ పారిశుధ్య పనులకు సంబంధించి కార్మికులు కానీ నిధులు కానీ అవన్నీ సమకూరుతున్నాయి అనుకోవచ్చా, లేదంటే నిధులు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా తెలుస్తుంది? వెనక్కి వెళ్ళిపోయి అంటే మన పట్టణ జనాభా వచ్చేసరికి 2011 ప్రకారం అయితే 1,42,000 ఉంది. ప్రొజెక్టెడ్ పాపులేషన్ అయితే దాదాపు 1,70,000 మంది మన భీమవరం పట్టణంలో అంటే మెర్జ్డ్ విలేజ్ కాకుండా ఉంది. దీనికి సంబంధించి మన వర్కర్స్ అయితే మనం 1,42,000 ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమందే ఉన్నారు. ప్రస్తుతానికి వర్కర్స్ అంతా ఉంది. తర్వాత మనకు ఆర్థికంగా మనకు ఉన్నటువంటి నిధులు కూడా మనకు ఉన్నటువంటి ట్యాక్స్ మన యొక్క ఈఎల్బి రెవెన్యూ మీద మనం నడుస్తూ ఉంది. అలాగే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి గ్రాంట్స్ వస్తున్నాయి. కానీ అయితే ఈ ఎలక్షన్లు జరగకపోవడం వల్ల ఏంటంటే మనకు 15th ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ అనేవి అవి ఆగిపోవడం జరిగింది. ఎలక్షన్లు జరిగితే ఆ ఫండ్స్ కూడా ఎంతవరకు ఆగిపోయి ఉండొచ్చు? వస్తే కనుక ఖచ్చితంగా ఇప్పుడు వీధి దీపాలు కానీ మురుగు డ్రైన్లు అన్నీ కూడా డెవలప్మెంట్ జరిగేది. ప్రధానంగా భీమవరంలో మాస్టర్ ప్లాన్లను డెవలప్ చేయాలన్నా కూడా కౌన్సిల్ ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఏంటి సార్ దానికి? మనకు అదేనంటే త్వరలోనే ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు తర్వాత మంత్రి గారు అందరూ కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు. అది ఈ యొక్క కోర్టుకి లిటిగేషన్ కూడా తొలగించి ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. ప్రభుత్వం కూడా దీన్ని ఆలోచిస్తుంది. వీలైనంత వరకు వాటిని క్లియర్ చేసి ఎన్నికలు జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో అన్ని చోట్ల కూడా ఆగస్టు సెప్టెంబర్ లోపు ఎన్నికలు జరుగుతాయని కూడా అంటున్నారు. ఇక్కడ ఈ లోపు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి? అసలు సమీక్షలు నిర్వహించడం కానీ మున్సిపల్ శాఖ మంత్రి కానీ లేకపోతే స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఆయన చొరవ చూపారనుకోవచ్చు. అంటే ఇది మరి ప్రభుత్వ స్థాయిలో జరుగుతుందండి, మా లెవెల్లో ఏమీ లేదు. ప్రభుత్వ స్థాయిలో అయితే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఇవన్నీ కూడా దాదాపు మందే కాదు, మనతో పాటు దాదాపు ఒక 20 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకొని త్వరలోనే వీటన్నిటికి కూడా కోర్టు కేసు కూడా తొలగించి ఎలక్షన్లు పెడతాననే సూచనలే కనిపిస్తున్నాయి. దాదాపు 8 ఏళ్లు పూర్తయిపోయింది భీమవరంలో మున్సిపల్ ఎన్నికలు జరిగి. దానివల్ల 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం నిధులు రాబోతున్నాయి. ఇప్పుడు కూడా ఎన్నికలు జరగకపోతే ఆ నిధులు కూడా వెనక్కి వెళ్ళి భీమవరం పట్టణానికి తీవ్ర నష్టం జరిగేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. అటు కమిషనర్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం కూడా ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించేందుకు పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అది కనుక సమస్య పరిష్కారం అయితేనే ఎన్నికలు జరిగేందుకు అవకాశం ఉందని కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భీమవరం పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయా లేదా అంటూ కూడా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం భీమవరం శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ పులవర్తి రామాంజనేయులు మనతో ఉన్నారు. సరే సార్, భీమవరం పట్టణ అభివృద్ధికి సంబంధించి కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మీరు ఎమ్మెల్యేగా పిఎస్సి చైర్మన్గా అభివృద్ధి చేస్తున్నారు. కానీ మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఇంకా అభివృద్ధి తోడవుతుంది అనుకుంటున్నారు. ఎలా ఉండబోతుంది? ఈ ఎన్నికలు ఆగిన తర్వాత జరిగిన పరిణామాలు ఎలా ఉంది? భీమవరం హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత నేను 2009లో శాసనసభ్యుడు అయిన కాడి నుంచి ఇప్పటి వరకు భీమవరం మున్సిపాలిటీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను. నేను శాసనసభ్యుడిగా వచ్చేసరికి ఒక్క వెంకటరామ టాకీస్ రోడ్డు ఒకటి సిమెంట్ రోడ్డు ఉండేది. అటువంటిది ఈరోజు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. నేను వచ్చిన తర్వాత మరి 4 ఓవర్హెడ్ ట్యాంకులు కట్టి శివారున్న ప్రాంతాలకు కూడా మంచినీళ్ళు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా మంచినీటి సమస్య ఉంది, అది కూడా త్వరలో పరిష్కరిస్తాం. భీమవరం
ఒక ఎడ్యుకేషన్ హబ్గా, ఒక ఆక్వా హబ్గా బ్రహ్మాండంగా తయారైంది. మొన్ననే బివి రాజు ఉమెన్స్ కాలేజీకి యూనివర్సిటీ వచ్చింది. ఎడ్యుకేషన్ రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. భీమవరం పట్టణానికి మున్సిపల్ ఎలక్షన్ కూడా వచ్చినట్లయితే ఇంకా మరింత గ్రాంట్స్ ఎక్కువ వచ్చి మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎలక్షన్లు వస్తాయని ఆశిస్తున్నాం. అంటే గతంలో దాదాపు 8 ఏళ్ళు అయిపోయింది ఎన్నికలు అవ్వగాని కూడా అంటున్నారు. దానికి సంబంధించిన ప్రధాన కారణం ఏంటి సార్? అన్న అడ్డంకులు ఏ విధంగా? భీమవరం మున్సిపాలిటీని కార్పొరేషన్ చేయాలని రాయిలు, చినమెరం, కోవాడ అన్నవరం ఈ గ్రామాలను కలుపుతూ నోటిఫికేషన్ ఇచ్చి కార్పొరేషన్ చేస్తామని చెప్పి వాళ్ళకి నోటిఫికేషన్ ఇస్తే చినమెరం, రాయిలు, కోవాడ అన్నవరం వారు కోర్టుకు వెళ్ళారు. మేము గ్రామ పంచాయతీల కిందే ఉంటాం, మేము పట్టణంలో కలవని. దానివల్ల ఆగిపోయింది. వారు ఇప్పటికీ అదే బేస్లో ఉన్నారు. కానీ కలిసి కార్పొరేషన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తున్నాం. త్వరలో ఒక నిర్ణయానికి వచ్చి కార్యక్రమం చేయడానికి ఆలోచన చేస్తున్నాం. అంటే రాష్ట్రంలో దాదాపు ఒక 20 మున్సిపాలిటీలు కూడా ఇటువంటి కారణాలతోనే ఎన్నికలు ఆగిపోయినాయి. దాదాపు అన్నీ క్లియర్ చేస్తున్నామని కూడా అనేక చోట్ల జరుగుతుంది. పాలకొల్లు కానీ తణుకు కానీ. ఇక్కడ కూడా వారితో ఏమైనా సంప్రదింపులు చేయడం జరిగిందా అసలు ప్రజాప్రతినిధులు మున్సిపల్ ఎన్నికల కోసం? ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళందరితో డిస్కస్ చేయటం జరుగుతుంది. ఇంకా వాళ్ళు సానుకూలంగా స్పందించలేదు. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఎలా ఉంది సార్? అంటే 8 సంవత్సరాలు గడిచిపోయింది. మున్సిపల్ ఎన్నికలు వస్తే ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? ఫలితాలు, కూటమి పాలన ఎలా ఉందనుకోవచ్చు 2 ఏళ్లలో? మంచి ప్రభుత్వం, మంచి పాలన ఈ 2 ఏళ్లలో. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా పెట్టుకుని కార్యక్రమాలు చేస్తుంది. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడ వెనకంజి వేయకోకుండా కార్యక్రమాలు చేస్తుంది. అలాగే అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ వెనకంజి వేయకోకుండా కార్యక్రమం చేస్తుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి పోలవరం ప్రాజెక్టుని వేగవంతం చేసింది. అమరావతి రాజధాని వేగవంతంగా తయారు చేస్తుంది. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి మన ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి ఇండస్ట్రీస్ పెట్టడానికి, ఇండస్ట్రీస్ని ఆహ్వానించడానికి ఆలోచన చేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా భీమవరం పట్టణంలో సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలు మీరు కూడా పోరాడుతున్నారు. డంపింగ్ యార్డ్ అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో వచ్చి ఇక్కడ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయనే డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఎప్పటిలోగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది? భీమవరానికి ప్రధాన సమస్య డంపింగ్ యార్డు, 3 బ్రిడ్జీలకు అప్రోచ్. ఈ 2 సమస్యలు గత 15 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. మొన్ననే అప్రోచ్లు టెండర్ పిలిపించి 3 బ్రిడ్జీలకి అప్రోచ్ శాంక్షన్ చేయించి టెండర్ పిలిచి పనిచేస్తున్నారు. ఇంకా డంపింగ్ యార్డ్ ఒకటే ఉంది. డంపింగ్ యార్డ్కి ఆల్రెడీ గతంలో ఎల్లందూరు దగ్గర కొంత ల్యాండ్, తాడేడు దగ్గర కొంత ల్యాండ్ ఎక్విజేషన్ చేసి ఉంచారు. అవి కూడా కోర్టులకు వెళ్ళటం వల్ల, అబ్జెక్షన్స్ వల్ల ఆగింది. దాని మీద నైబర్స్ కూడా నివసించిన ఇబ్బంది లేకుండా ఈ విధంగా డంపింగ్ యార్డ్ నిర్మించాలని ఆలోచన కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఆయన్ని కూడా ఒకసారి తీసుకువచ్చి పరిశీలించి కేంద్రం నుంచి రావాల్సిన ప్రణాళిక సంఘం నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా ప్రతి ఏడాది 10 కోట్ల రూపాయల వరకు కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. నష్టం కూడా జరుగుతుందనేటువంటి ఆవేదన ఉంది. ఇది త్వరలో ఎంతకాలంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక క్లియరెన్స్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో జరుగుతున్నాయి అనుకోవచ్చు. ఈ సమస్యలన్నీ పరిష్కరించి వీలైనంత వరకు మున్సిపల్ ఎన్నికలు జరిపించి ప్రణాళిక సంఘం ఇచ్చే ఆర్థిక నిధులు వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకుని భీమవరం పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఫైనల్గా ఒకటే, భీమవరం జిల్లా కేంద్రం మీ హయాంలో నిర్మాణం కాబోతుంది కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పటిలోగా ఈ నిర్మాణం ప్రారంభమవుతుంది? ఎక్కడ పూర్తి చేస్తారు? కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం గారు, నేను కూడా ఆలోచన చేసి గత ప్రభుత్వం మార్కెటింగ్ యార్డ్లో కలెక్టరేట్ నిర్మించడానికి జీవో తీసుకొచ్చారు. మేము కూడా ఆ జీవోని కంటిన్యూ చేసి మార్కెటింగ్ యార్డ్లోనే నిర్మాణం చేయటానికి ఆలోచన చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాం. త్వరలో ఒక నిర్ణయం వస్తుంది. వచ్చిన వెంటనే కలెక్టరేట్ పనులు వేగవంతం చేస్తాం. భీమవరం పట్టణంలో మున్సిపల్ ఎన్నికల కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికే వివాదంలో ఉన్నటువంటి గ్రామాల పెద్దలతో కూడా తాము మాట్లాడడం జరిగింది. ఆ సమస్య వేగవంతంగా పరిష్కారం చేసి భీమవరం మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేసి త్వరలో భీమవరం పూర్తి అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లని తాము కృషి చేస్తాం. అంతేకాకుండా జిల్లా కేంద్రాన్ని కూడా భీమవరంలో ఉన్నటువంటి ఏఎంసీ ప్రాంగణంలోనే నిర్మించేందుకు వేగవంతంగా చర్యలు చేపడుతున్నట్లు కూడా భీమవరం శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ పులవర్తి రామాంజనేయులు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది.
చూసాం కదా, భీమవరం జిల్లా కేంద్రంగా ఎదిగింది, కానీ 8 ఏళ్లుగా ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు జరగలేదు. దీంతో ఇక్కడ అనేక సమస్యలు తిష్టవేశాయంటే కూడా ప్రజలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా అందులో మనం చూసినటువంటి ట్రాఫిక్ సమస్య భీమవరం పట్టణాన్ని వలయంలా కూడా వెంటాడుతుంది. భీమవరం పట్టణం లోపలికి వచ్చి బయటికి వెళ్ళాలంటే ఒక పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లే అని కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ చెప్తున్న వాస్తవ పరిస్థితులు కూడా మనకు అర్థమవుతుంది. ఇక రద్దీ సమయంలో అయితే మరింత దారుణంగా భీమవరంలోకి వచ్చినటువంటి ప్రజలు ఇబ్బందులు తప్పవు. ఇక మరో సమస్య డంపింగ్ యార్డు. సుదీర్ఘకాలంగా 15 ఏళ్లుగా కూడా ఈ సమస్య వెంటాడుతూనే ఉంది. ఇక ఈ సమస్యలన్నింటినీ కూడా తాము పరిష్కరిస్తామని ప్రతి ఎన్నికల్లో నేతలు హామీలు ఇస్తున్నారు. ఎన్నికలు గడుస్తున్నాయి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు, వార్డులో సమస్యలు పరిష్కారం అవ్వాలంటే కనుక భీమవరంలో ఉన్నటువంటి పాలక వర్గం కనుక అందుబాటులో ఉంటే ఆ సమస్యలను ప్రశ్నించే వారు ఉంటారు, అవి పరిష్కరించే వరకు పోరాడే ఉంటారు. కానీ 8 సంవత్సరాలుగా 4 గ్రామాల విలీన సమస్యతో కూడా వీరి ఎక్కడా కూడా మున్సిపల్ ఎన్నికలు జరగకపోవడంతో ఈరోజు భీమవరం పట్టణంలో ప్రధానంగా కూడా పాలకవర్గం లేదు. దీంతో కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు వెనక్కి వెళ్ళిపోయాయి అనేది కూడా ప్రస్తుతం మనకు స్పష్టమవుతుంది. దీని మీద ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తాము పోరాడతాం, కృషి చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించారో వారితో తాము చర్చలు జరిపామంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు పులవర్తి రామాంజనేయులు స్పష్టం చేస్తున్నారు. మరికొద్ది నెలల్లో అంటే సెప్టెంబర్, అక్టోబర్లో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కూడా భీమవరంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు తాము కృషి చేస్తామని నాయకులు, అధికారులు చెప్తున్నప్పటికీ వాస్తవంగా అవి జరుగుతాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే అనేక మున్సిపాలిటీల్లో వివాదంలో ఉన్నటువంటి గ్రామాలను పక్కన పెట్టి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అక్కడి ప్రజాప్రతినిధులు ముందుకు వెళ్లారు. కానీ ఇక్కడి ఆ పరిస్థితి కనుక చూస్తే అందుకు భిన్నంగా ఉంది. ఆ వివాదంలో ఉన్నటువంటి గ్రామాలను పక్కన పెట్టడము కుదరదు. ఒకవేళ అవి పక్కన పెట్టి ఎన్నికలు నిర్వహించాలన్నా అందుకు తగ్గ సమయం కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి 39 వార్డులు విభజన చేస్తే అది 50కి పైగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రక్రియ జరగాలన్నా కూడా మరికొంత సమయం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మున్సిపల్ ఎన్నికలు సెప్టెంబర్, అక్టోబర్లో రాష్ట్ర వ్యాప్తంగా పాటు భీమవరంలో లేనట్టే అనేది మాత్రం మనకు తెలుస్తుంది. మరి దాన్ని అధిగమించి ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు, ఈసారైనా భీమవరం మున్సిపాలిటీకి మోక్షం దక్కబోతుందా అనేది మాత్రం ఎదురు చూడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం నుంచి.